ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. మనతో పాటు బసవరాజ్ సారయ్య గారు మాజీ మంత్రి జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. సారయ్య గారు నమస్కారం, చెప్పండి. కేబినెట్ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలని నిర్ణయం తీసుకోబోతోంది, కానీ 42% అయితే ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరు బాధ్యులు దీనికి? కంపల్సరీ 42% పెట్టాలనేదే పార్టీ పరంగా నిర్ణయం జరిగింది. క్యాబినెట్ కాకుండా జాతీయ స్థాయిలో కూడా అయింది కనుక కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో 42% తప్పనిసరి రిజర్వేషన్ కల్పిస్తుంది అనే విశ్వాసం ఉంది. చెప్తున్నారు కదా, తప్పనిసరి ఎలక్షన్ పోతామని. 42% మీదనే ఎలక్షన్లు పోతాం లోకల్ బాడీ ఎన్నికల్లో. బట్ కేబినెట్ ఇప్పుడు ఇంకో 2-3 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది, ఎట్లా పోతారు? వస్తుంది క్యాబినెట్, అట్లా తప్పనిసరి ఇస్తారు వాళ్ళు. ఎట్లా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు తప్ప మీరు జీవో జారీ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు కూడా పీసీసీ ప్రెసిడెంట్ గారి దగ్గర నేను మాట్లాడినప్పుడు ఈ డిస్కస్ వచ్చింది చెప్పాను. నేను ఆయన చెప్పాను, నాకు కూడా నేను అడిగాను, తప్పనిసరి 42% కంపల్సరీ రిజర్వేషన్ పోతున్నాం కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని. అంటే మీరు పార్టీ తరపున పెడతారా లేకపోతే ప్రభుత్వం తరపున? అవసరం పార్టీ తరపున పెడతాం. పార్టీ తరపున అవసరం పార్టీ తరపున పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు పార్టీ తరపున 42% బీసీలు అంటే మిగతా పార్టీలు ఇవ్వకపోవచ్చు. అవతల ఇంకో అగ్రవర్ణాల క్యాండిడేట్, రెడ్డి క్యాండిడేట్, కమ్మ క్యాండిడేట్, బ్రాహ్మణ క్యాండిడేట్, వెలమ క్యాండిడేట్ మీద బీసీలు గెలుస్తారా? కష్టం కదా. పార్టీ తరపున కాకుండా రిజర్వేషన్ ఉంటే కదా. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. జాతీయ పార్టీలు కానీ లోకల్ పార్టీ కానీ రీజనల్ పార్టీకి ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడు నియమైన బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు కూడా. ఆర్ కృష్ణ గారు, మీరు లైన్ లోనే ఉండండి. సారయ్య గారు, ఆర్ కృష్ణ గారు పార్టీ తరపున రిజర్వేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. పార్టీ తరఫున ఇస్తే డబ్బు నోళ్ళు ఇండిపెండెంట్ చేసిన ఇతర పార్టీలు అన్ని ఒప్పుకుంటే కొంతవరకు మేలు జరుగుతుంది. కానీ అన్ని పార్టీలు బీసీలకి ఒప్పుకుంటే మేము పార్టీ ఇస్తాం, ఇంకో చోట మాకు అనువైన చోట ఇస్తామంటారు. దీంతో బీసీలకు నష్టం జరగదు. బీసీలకు చట్ట ప్రకారం ఇస్తేనే, రిజర్వేషన్లు చట్ట ప్రకారం ఇస్తేనే న్యాయం జరుగుతుంది. దానికి తగినటువంటి ప్రతిపాదికలే ఇప్పుడు చిరంజీవి గారు ఒక సూచనలో ఈజీగా అయ్యేది చెప్పారు. నేను సమాజంలో పెద్ద యుద్ధం జరిగినా సరే ఇన్ని న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థలకు తగిన పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నా. బంద్లు జరగాలి, రస్తారోకాలు జరగాలి. సమాజం మండల్ కమిషన్ అప్పుడు, ముండిధర కమిషన్ అప్పుడు జరిగినట్లు సమాజంలో రావాలి యుద్ధం. అప్పుడే అన్ని వ్యవస్థలు భయపడతాయి. అరే బీసీలు మామూలు రాదు. ఇప్పుడు బీసీలలో చైతన్యం వచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటుంది. కోర్టు కొట్టేసిందనుకో తెల్లారే బంధు పిలుపైతుంది. దాంతో కోర్టులు, వ్యవస్థలు అన్ని కూడా భయపడిపోయాయి, పార్టీలు భయపడతాయి. కాబట్టి గతంలో జరిగినట్టుగా మండల్ కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు సమాజంలో వచ్చినప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది. రెండవది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని పార్టీలు ఒత్తిడి తీసుకొస్తే తప్పనిసరి. ఆల్రెడీ బీజేపీ పార్టీ నుంచి అసెంబ్లీలో సపోర్ట్ చేసారు, కిషన్ రెడ్డి కూడా చెప్పారు, మేము అందరం కూడా చెప్తున్నాం. తప్పనిసరి అక్కడ కూడా ఒత్తిడి తీసుకొస్తే ఆ అవకాశము శాశ్వత పరిష్కారం అవుతుంది. రాజ్యాంగాన్ని జనాభా ప్రకారము అన్ని రంగాలలో రిజర్వేషన్లు పెట్టే విధంగా పకడ్బందీగా రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఈ సమస్యకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రంగాలు, చట్టసభల రిజర్వేషన్లు ఇదే కాదు. మేము ఇది లోకల్ పార్టీ ఒక అంశం మాత్రమే. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలనేది మా ఫైనల్ టార్గెట్. బీసీ ఉద్యమం యొక్క ఫైనల్ టార్గెట్. దాని మీద ఇప్పటికి 100 సార్లు ఇక్కడ ధర్నాలు జరిపాం, పార్లమెంట్ రేజ్ చేశాం. ఇటీవల పార్లమెంట్ లో కూడా నేను క్వశ్చన్ రేజ్ చేసిన. ఈ విధంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ సమయం ఆసన్నమైంది. దానికి అనువైన వాతావరణం నెలకొల్పాలి మనం. అది ఉద్యమ రూపంగా నెలకొల్పితేనే ఆ సమాజంలో తుది ఆలోచనకు వస్తారు. అందుకోసం తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం మరింత ఒత్తిడి తెచ్చి కేంద్రం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి పోయి అఖిలపక్షాన్ని తీసుకుపోవడం ఒక భాగం. ఇక్కడ జీవో తీసి దాని మీద అఖిలపక్షం తీసుకుపోతే అపాయింట్మెంట్ ఇప్పిస్తారా? అంటే తప్పనిసరి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు పార్టీ అధ్యక్షుడు, ఆయన తప్పనిసరి ఇప్పిస్తాడని నేను అనుకుంటున్నాను. మరి అప్పుడే అన్నారు అఖిలపక్షం అని చెప్పి, అసలు పాస్ చేసిన వెంటనే అఖిలపక్షం అన్నారు. మరి ఎందుకు కాలేదు ఇంతవరకు? అమ్మా వీళ్ళు ట్రై చేసింది అనేది మాకు డౌట్.
ట్రై చేసిర్రు ఆ పోనీకి అడిగిర్రు అఖిలపక్ష మీటింగ్ అడిగినట్టు సారే గారు ఆ, అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకుపోలేదు ఇంతవరకు ఢిల్లీకి? తీసుకుపోతాం, మాకు ప్రయత్నం చేస్తాం. పార్టీ ప్రెసిడెంట్ గారు సీఎం గారు మాట ఆలోచనలో ఉన్నది తప్పకుండా అంటే ఇప్పుడు పాస్ అయ్యి 2-3 నెలలు అయింది కదా, ఈ పార్టీకి తీసుకుపోతే అయిపోతుండే కదా. ఇప్పుడు రేపు ఎల్లుండి 2-3 రోజులు నోటిఫికేషన్ వచ్చే ముందు ఇప్పుడు మీరు అఖిల పక్షం అంటే ఎట్లా? తీసుకెళ్తాం. చిరంజీవులు గారు ఒక ప్రపోజల్ చేశారు బసవరాజ్ సారే గారు, పార్టీ తరపున ఇస్తాం 42% అని. ఒకటి ఎవరో దయా దాక్షిణ్యాలు భిక్ష మీద ఆధారపడి బతకడం లేదండి. ఇప్పుడు 42% మీరు చట్టబద్ధంగా ఇస్తామన్నట్టు చట్టబద్ధం ఇవ్వండి. మీ నాయకుడు అధినాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మేము కులగణన జరుపుతాము, సీలింగ్ తీసేస్తాం 50%, రాజ్యాంగ సవరణ చేసి మేము ఎవరి జనాభా ప్రకారం వాళ్ళ వాటా పంచుతామని చెప్తున్నారు. సో మీరు రాహుల్ గాంధీ గారి మాట పెడచొవర పెట్టి మీరు ఎన్నికలకు పోతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీ నాయకుడే దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు, వేరే వాళ్ళు కాదు. మరి అట్లాంటప్పుడు రాహుల్ గాంధీ మాటకి ఏం విలువ ఉంటుంది? రేపు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఏ విధంగా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళేసి ప్రచారం చేస్తాడు? సో వీళ్ళు ఇక్కడ 100% ప్రయత్నాలు చేయాలి. అంతకుముందు స్టార్టింగ్ మన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు 100% చెప్పిండు ఆయన వీళ్ళు ఏం చేసినారు ఇప్పటి వరకు అని. అదేవిధంగా మా కృష్ణయ్య గారు కూడా చెప్పినారు. సో మేము కోరేది ఏంటంటే 100% మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి. మొదలు నిరూపించుకుంటే మీరు ఇప్పటి వరకు అఖిల పక్షాన్ని ఎక్కడ పిలిచినారండి? బీసీ సంఘాలను కూడా పిలిచినారా కనీసం ఎన్నికలకు పోయే మొదలు? అరే మా ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా అవుతుందని. సో మరి అందరు పోతుంటారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇస్తుండ్రి. నేనైతే ఒక దాదాపు 1.5 month బ్యాకే నేను సీఎం గారికి రిటర్న్ గా రిప్రజెంటేషన్ ఇచ్చాను, మీరు అఖిల పక్షం ఢిల్లీకి తీసుకెళ్ళండి అని పర్సనల్ గా కలిసి ఇచ్చాను నేను. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానిపైన ఉలుకు లేదు పలుకు లేదు. మేమేదో చేసే కాడికి చేసినాం, ఇక మా చేతిలో ఏం లేదని చెప్పి చేతులు దులిపేసుకొని కూర్చుంటే ఎట్లా అండి? సో మరి బీసీలు అంటే మీకు అంత చులకన ఉంటే మేము చేయలేము. ఒకవైపు ఇంతవైపు పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు 70 కార్పొరేషన్ పోస్టులు నింపినారు, అందులో దాదాపు 45 పోస్టులు ఒక కమ్యూనిటీకే ఇచ్చుకున్నారు. ఇదేం రాష్ట్రం అండి? ఇదేనా మన సోషల్ జస్టిస్? సో ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎవరిది వారు ఎవరిని నిందించిన ప్రయోజనం లేదు. మాకు తెలుసు బీసీలకు ఏ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఎంతవరకు మమ్మల్ని ఉపయోగించుకుంటారని. అందుకే ఇవాళ బీసీ సంఘాలు కూడా పోరుబాట పడినాయి. రేపు రాబోయే కాలంలో రాజ్యాధికారం లీగల్ గా వెళ్తారా? ఇప్పుడు దీని నోటిఫికేషన్ కనుక వస్తే దాన్ని ఆపే దిశగా ఇది ఇంప్లిమెంట్ చేసేంత వరకు లీగల్ గా వెళ్ళడం అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ కోర్టు కూడా జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. సో వాళ్ళు ఏం జడ్జిమెంట్ ఇస్తారో మాకు తెలుసు, దాంట్లో ఏం పెద్ద ఇష్యూ లేదు. లాస్ట్ టైం కూడా కృష్ణయ్య గారు కూడా కేసు వేశారు 2018లో. ఈ 34% దాని మీద కూడా వారు కూడా వేసినారు. నేను కూడా ఆ రిట్ పిటిషన్లు అన్ని కూడా చదివినాను. సో ఇవాళ ఒక పాసిబిలిటీ, రాష్ట్ర ప్రభుత్వం 42% ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడే జీవో ఇచ్చి ఎలక్షన్స్ వెళ్తే వెళ్ళమని మేము అద్దనట్లేదు. సరే కోర్టులో జరుగుతుంది, సరే తర్వాత చూద్దాం అది ఏం జరుగుతుంది అనేది. ఓకే, అది ఒక భాగం. కానీ అది కోర్టులు కొట్టేస్తుందని మనకు కొంత గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి మనం 9th షెడ్యూల్లో పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పంపింది. మేమేమంటున్నాం, మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి చేసి 9th షెడ్యూల్ వచ్చేలాగా చేయండి. ఎన్ని రోజులలో చేశారండి తమిళనాడులో? మీరు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10 రోజులలో ఇవ్వలేదు దేశవ్యాప్తంగా. మరి ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసే లేదు. ఏదో విధంగా వంకలు పెట్టేసి దాన్ని వెనక్కి తిప్పుదాం అనుకుంటే ఇదే పరిస్థితి దాపురిస్తుంది. అది మేము చెప్పలేదు. కానీ ఏదో 42% పార్టీ పరంగా ఇస్తే మాత్రం బీసీ సంఘాలు ఒప్పుకో, మాకు చట్టబద్ధంగా కావాలి. శ్రీనివాస్ గౌడ్ గారు, మీ పార్టీ సిద్ధమా 42% ఇస్తే గనక పార్టీ పరంగా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఒకటి మళ్ళొకసారి మోసం చేసినట్లేదు. ఇదేంటంటే ఇగో 42% ఇస్తే ఎవరు గెలిచిండి అని ఎట్లా? ఇది దేశానికి రోల్ మోడల్ అన్నారు, ఇది ఇట్లా చేస్తే రోల్ మోడల్ అయితే అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి, రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంట్ లో 2 సీట్లు బీసీలకు ఇస్తా అని చెప్పిండు, ఇవ్వాలని చెప్పిండు. వీళ్ళకి ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు? యాకత్పుర, మలక్పేట, చార్మినారు, గోషమాలు ఇలాంటివి ఓడిపోయిన సీట్లు ఇచ్చి బీసీలకు ఇస్తే గెలవరా? చూసినావా? బీసీలకు సీట్లు ఇస్తే ఎవరు గెలుస్తా అని చెప్తారు. ఇట్లా చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు 42% ఇస్తారు, 50% ఇస్తారు. అది నిలబెట్టాడే బీసీ. 42% అనేది మీరు లెక్కలు, మీరు జనరల్ నిలబెట్టారు కూడా ఎక్కువ ఉంటారు. గెలిచే కాడ ఏం చేస్తారంటే గెలవని ఓడిపోయే కాడ వాళ్ళ డామినేట్ ఉన్న కాడ సీట్లు ఇస్తారు, ఇంకో దగ్గర ఇస్తారు. లెక్కకు 42 కాదు, ఇంకా 52 కూడా ఇస్తారు. ఇచ్చి 52% టికెట్లు ఇచ్చినామంటే కాదు. అట్లా ఎవడు ఇండిపెండెంట్ ఇస్తాడు, ఎవరు బాధ్యులు అవుతారు దానికి?
మళ్ళీ బీసీలను వీళ్ళకి ఐక్యత లేదు, వీళ్ళు ఓట్లు వేసుకోరు, వీళ్ళకి చేత కాదని చెప్పుకోవడానికి ఉపయోగపడతా ఏం లేదు. ఈ రోజు రాష్ట్ర ఎంపీటీసీల సంఘం, రాష్ట్ర సర్పంచ్ల సంఘం, ఎంపీపీల సంఘం, జడ్పీటీసీల సంఘం, మున్సిపల్ సంఘం, కౌన్సిలర్ సంఘం అన్ని కూడా ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర రాష్ట్ర సంఘ నాయకులు అందరూ వచ్చిండ్రు. దాదాపు 200-300 మంది వచ్చిండ్రు, జిల్లాల నుంచి వచ్చిండ్రు. వాళ్ళు ఒక్కటే అన్న అక్కడ తీర్మానం చేస్తున్నారు అసెంబ్లీలో. మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన సంబంధం లేని శాఖ ఆయన ప్రకటించాడు. ఎవరు పడితే ఎవరంటే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ మళ్ళా మోసం జరుగుతుంది కోర్టు పేరు మీద. ఇప్పుడు ఏం చేస్తారంటే కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చి మేము ఏం చేయాలంటారు. ఇప్పుడు మనం జియో తీయమంటే జియో తీస్తారు, తీసిన తర్వాత మళ్ళా కోర్టులో పోయింది అందుకే పోతున్నాం అంటారు. మీ ఉద్దేశం అది కాదు, జియో తీయండి, కోర్టులో పోతే పోని, మళ్ళీ కొట్లాడాలి. అంటే ఇది అమలయ్యేంత వరకు కొట్లాడి దిశగా చిత్తశుద్ధి కనిపించాల. కానీ జనంలో మేము ప్రయత్నం చేసినాము అని ఉట్టి చూడడానికి కాదు, హార్ట్ఫుల్ కనిపించాల. మీరు ఢిల్లీలో ధర్నా చేసిండ్రు, మరి ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత మీరు ఏం ప్రయత్నం చేసిండ్రు? ప్రధానమంత్రి సార్ని 10 సార్లు కలిసి ప్రధానమంత్రి గారిని ఒక్కనాడన్నా ఇక ప్రధానమంత్రి గారిని ఇవాళ ఇది ఒక్కటే అంశం మీద వచ్చినాము, బీసీల గురించి వచ్చినామని అడిగినరా? ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, పోదాంపా అని అడిగినరా? కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పోదాంపా అని అడిగినరా? ఎవరైనా మాట్లాడినరా? ఏమైనా ప్రయత్నం జరిగిందా? మీరు ఏం చేస్తారో మాకు తెలియదండి. మీరు చట్టబద్ధత కల్పించే ఎలక్షన్లు పోవాలి. మీరు ఏదో దీనిలో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది, కేంద్రందా రాష్ట్రందా? శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర ప్రభుత్వం అందండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. ఇప్పుడు మీరు బసవరాజ్ సారయ్య గారు పెద్ద మనిషి, వారిని ఇంట్లో పెట్టకండి. వారు ఏమైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద ఆయన ఇబ్బంది పెడతారు. ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఎంబీసీ నాయకుడు, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులు కూర్చొని పెట్టాలి. ఆయన ఉట్టే పెట్టినట్లు అంతే. ఇప్పుడు ఆయనకు కాంట్రవర్షియల్ గా మాట్లాడితే కూడా ప్రాబ్లం చేస్తారు. అది క్లారిటీగా చెప్పిండు ఆయన. చట్టబద్ధతతోనే మేము పెడతాము, ఏం చేస్తాము అంటే ఆయన ఉన్న మనోభావన చెప్పిండు. 42% అనేది చట్టబద్ధతతో పెడితేనే వీళ్ళు గెలుస్తారు భయ్, లేక అందరు బీసీలో పడితేనే ఎవడో బీసీ గెలుస్తారు, లేదంటే అన్యాయం చేస్తారు వీళ్ళు అనేది తెలుసు వారికి మాటలను బట్టి. కనుక అందరు కోరుకునేది ఒకటే, మేము అన్ని బీసీ సంఘాలను పిలుస్తాం, అందరినీ మేధావులను పిలుస్తాం. ఇంకా ఎవరైనా ఓసీలో కానీ ఇంకా వేరే కులంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఇయ్యాలి, బీసీలకు ఇయ్యాలి. పాపం అన్యాయం జరిగింది. ఇలా బీసీలు లేకపోతే దేశవ్యాప్తంగా మళ్ళీ పెద్ద విప్లవం వస్తుంది. అది తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలంగాణ విప్లవాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది బీసీ ఉద్యమం. ఇది అంటుకుంటది. ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పే మహనీయులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా కలుపుకుంటాం. 42% ఇస్తే కాదు, నువ్వు 50% ఇచ్చినా కూడా వద్దు, నువ్వు 60% ఇచ్చినా కూడా వద్దు. నువ్వు జనగణన చేసిండ్రు, మేము 51% ఉంటే 42% చూపించు అంటే చిన్న చూపు. మీరు గింతే ఉండరు, ఎక్కువ నిలకండి, చాలా తక్కువ ఉన్నారు అన్నట్లా పర్సెంటేజ్ తక్కువ చూపించారు, ఎవరెవరిలో కలిపిర్రు, అన్ని భరించినాం. సరే 42% అయితే రాని, చట్టబద్ధత రాని, ఇది వచ్చిన తర్వాత చూద్దామని అనుకున్నాం. కనుక ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా సెన్సెస్ లో బీసీ జనగణన చేస్తుంది. అది అయిన వెంటనే ఎందుకు చేస్తున్నారు? మీరు ఏదో ఇవ్వడానికి చేస్తున్నారు. ఇవ్వాలి, చట్టసభలు ఇవ్వాలి అనేది పెద్ద ఎత్తున మేము కార్యక్రమం తీసుకుంటాం. చట్టబద్ధత ఇచ్చి చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది. ఇక మీరు చూడండి, 9.5 లక్షల కోట్లు ఎగ్గొట్టిండ్రు బ్యాంకులలో. ఒక్కడన్నా ఉన్నాడు అండి ఈ వర్గాల వాళ్ళు? కనీసం ఎగ్గొట్టినాడు కూడా లేడు, లోన్ తీసుకున్నవాడు కూడా లేడు, కనీసం ఒక ఇండస్ట్రీ పెట్టిన వాడు లేడు, సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలా ఇన్ని లక్షల కోట్ల కాంట్రాక్ట్లు అవుతున్నాయి 10 సంవత్సరాల నుంచి. మా గవర్నమెంట్ కూడా చెప్తున్నా, అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి, ఎవరి చేతిలోకి పోతున్నాయి? అంతటా అన్నిట్లో అన్యాయం జరుగుతోంది. పదవులలో అన్యాయం, ఐఏఎస్లకు అన్యాయమే, ఐపీఎస్లకు అన్యాయమే, ఆఫీసర్లకు అన్యాయమే, ప్రతి ఒక్కరికి అన్యాయమే, రాజకీయ పరంగా అన్యాయమే. చూస్తూ కళ్ళ ముందర చూస్తూనే దోపిడీ చేస్తున్నారు, చూస్తూనే అన్యాయం చేస్తారు కళ్ళ ముందరనే. ఇక తీర్మానం చేసినాం అయిపోయింది, ఢిల్లీలో ధర్నా చేసినాం అయిపోయింది అంటే ఎవరు నమ్ముతాడండి? ఇదంతా తప్పది. కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కూడా బాధపడుతున్నారు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా మదన పడతా ఉన్నారు. వాళ్ళ పార్టీ కనుక ఏం చెప్పలేకపోతున్నారు. కనుక పార్టీలకు అతీతంగా దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చట్టబద్ధతతోనే ఎలక్షన్లు పోవాలి. గ్రామాలలో ఏమయ్యే కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఎంతవరకు సరే కాకకు మీకు అంత ప్రేమ ఉంటే అంతకుముందే తెచ్చేది ఉంటుంది. 2 నెలలు ఆపి ఇప్పుడు మా మీద బీసీల గురించి మా మీద దొబ్బి వీళ్ళు ఎలక్షన్లు పెట్టిస్తున్నారు కనుక గ్రామాలు ఇట్లయినా అని చెప్పి చెప్పడానికి, మమ్మల్ని దోషులు నిలబెట్టడానికి, అవమానపరచడానికి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఇప్పుడు 42% పెట్టి మళ్ళీ చూసినామా ఓడిపోయానని చెప్పడానికి, అవమానపరచడానికి ఈ ప్లాన్ చేస్తున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఒప్పుకోవడానికి గ్యారంటీగా వాళ్ళు అన్న మాట ప్రకారం చేయాల్సింది. మనతో పాటు వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు, ఈబీసీ ఫోరం